హలో, నేను మిస్ఎస్ రావు. అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగా బంగారం ధర తగ్గబోతుందా, పెరగబోతుందా? దీని మీద ఏ ఇద్దరు మహిళలు ఒకచోట చేరినా మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్సెస్ని అన్ని దేశాల మీద విధించారు. ప్రత్యేకించి తాజాగా చైనా మీద 104% ఇంపోర్ట్ డ్యూటీస్ వేశారు. దీంతో చైనా అమెరికా మధ్య వాణిజ్య వార్, ట్రేడ్ వార్ ప్రారంభమైంది. దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద గోల్డ్ రేట్స్ ఆధారపడి ఉన్నాయి. రికార్డు స్థాయిలో గత వారం నుంచి 3,150 రూపాయలు పైగా పడిపోయింది బంగారం ధర. ఆల్ ఆఫ్ సడన్గా బుధవారం మార్కెట్ ప్రారంభం కాగానే మార్కెట్ మరింత పడిపోయింది. 1,500 పడిపోయింది 10 గ్రాముల బంగారం. మళ్ళీ సడన్గా కోలుకొని మళ్ళా బంగారం పెరిగింది. అంటే మళ్ళా పెరగడం ప్రారంభమైంది. సుమారుగా 22 క్యారెట్ల బంగారం, 10 గ్రాముల బంగారం వచ్చేసి 65 రూపాయలు గ్రాముకి పెరిగింది. అంటే 650 రూపాయలు పెరిగింది తులం బంగారం. 72 రూపాయలు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు పెరిగింది. అంటే 720 రూపాయలు పెరిగింది. బులియన్ మార్కెట్ స్టార్టింగ్లోనేమో 1,500 రూపాయలు పడిపోయింది డమాల్న తులం బంగారం రేటు. కొద్దిసేపటికి మళ్ళా పెరిగింది. అంటే ఈ ఫ్లక్చువేషన్స్ అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయి అనే దాని మీద మనం అంచనా వేయటం కూడా కొంత టఫ్గా ఉంది. అందుకే జాన్ మిల్స్ అంతర్జాతీయంగా గోల్డ్ రేట్స్ని అనలైజ్ చేసేటువంటి ఆయన 5 సంవత్సరాలు టార్గెట్గా పెట్టుకోమంటున్నాడు. 5 years టార్గెట్గా పెట్టుకుంటే కనుక బంగారం రేటు ఖచ్చితంగా తులం 50,000కు వస్తుంది అని చెప్తున్నారు. ఈలోపు పెరగడం తగ్గడం ఇవన్నీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. కానీ 5 సంవత్సరాల పీరియడ్లో మాత్రం ఖచ్చితంగా తులం బంగారం 50,000కు వస్తుందని చెప్తున్నారు. 50 నుంచి 55 మధ్యలో రావచ్చు అని చెప్తున్నారు. దీనికి కారణం ఏం చెప్తున్నారు ఆయన? ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి గోల్డ్కి సంబంధించిన బంగారపు గనులు పెరగడం, బంగారపు గనుల్లో బంగారాన్ని బయటికి తీసేటువంటి ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, అలాగే రీసైక్లింగ్ పెరగడం, అలాగే అమెరికా బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించడం, ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ కారణం చేత బంగారం రేటు తగ్గుతుంది అని అంటున్నారు. అతను కరోనా సమయంలో కూడా అదే చెప్పారు. ఖచ్చితంగా బంగారం రేటు తగ్గుతుంది అని చెప్పారు. ఆ టైంలో పెరుగుతున్నటువంటి టైంలో అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. కాకపోతే ఆయన ఏం చెప్తున్నారంటే 5 years లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారు. బంగారం కొనుగోలు చేయాలంటే ఇప్పుడు మీరు తులం బంగారం యాజ్ ఆఫ్ నౌ దాదాపు 82,000 చిల్లర ఉంది, 22 క్యారెక్టర్లది. అది కనుక ఇప్పుడు కొంటే మీరు నష్టపోతారు అని చెప్తున్నారు ఆయన. 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఈలోపు మీకు ఒకవేళ అది 90,000కి వెళ్ళినా, లేదంటే ఇంకా తగ్గితే 75,000కి వెళ్ళినా జరగచ్చు. కానీ భవిష్యత్తులో 5 years గ్యాప్లో మాత్రం మరింత పడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు ఆయన, జాన్ మిల్స్. సో దానికి అనుగుణంగా మనం గత వారం తీసుకుంటే కనుక వారం రోజుల పరిణామాలను తీసుకుంటే బంగారం దాదాపుగా 3,150 రూపాయలు పైగా పడిపోయింది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తే అసలు ఏంటి బులియన్ మార్కెట్లో అని అంటే, ప్రారంభంలో బులియన్ మార్కెట్ ఈరోజు ప్రారంభంలో 1,500 రూపాయలు పడిపోయింది. 1,500 రూపాయలు పడిపోయింది రేటు బులియన్ మార్కెట్, అంటే 10 గ్రాముల తులం బంగారం మీద. ఆ తర్వాత పెరిగింది. మళ్ళా పెరిగి ఎంతకు వచ్చింది? 24 క్యారెట్లు వచ్చేసి 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 9,400 అయింది. ఎంత పెరిగింది అని అంటే 71 రూపాయలు పెరిగింది గ్రామ్కి 71 రూపాయలు పెరిగింది 24 క్యారెట్లు. అదే 22 క్యారెట్ల బంగారం అయితే 22 క్యారెట్ల బంగారం 82,900 ఉంది. 82,900 ఉంది 24 క్యారెట్ల బంగారం. సో ఇది ఎంత పెరిగింది? 65 రూపాయలు పెరిగింది. 65 రూపాయలు పెరిగింది. అంటే 10 గ్రాములు వచ్చేసి 650 రూపాయలు. ఇది
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు వచ్చేసి 710 రూపాయలు పెరిగింది. బులియన్ మార్కెట్ స్టార్టింగ్లోనేమో 1500 రూపాయలు పడిపోయింది గ్రాముకి. తీరా అది ఇప్పుడు పుంజుకుంది. ఇది యాక్చువల్గా మనం తీసుకుంటే కనుక బులియన్ మార్కెట్లో రికార్డు ధరకు ఈ మధ్య కాలంలో రికార్డు ధర తీసుకుంటే గత వారం రోజుల నుంచి సుమారుగా 6000 రూపాయలు పడిపోయింది రికార్డు ధరకి. అంటే రికార్డు ధర అంటే ఆల్మోస్ట్ మనం 93,000 దాకా పోయింది కదా, సుమారుగా 93,000 దాకా పోయింది. అది కాస్త ఇప్పుడు తగ్గి 6,000 దాకా పడిపోయింది అని చెప్పి రికార్డు స్థాయిలో అంటున్నారు. ఇది దేని మీద ఆధారపడి ఉంది? అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. మన అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే కనుక ఔన్స్ బంగారం మనకి $3,150 దాకా వెళ్ళింది. $3,150 వరకు వెళ్ళింది ఔన్స్ బంగారం. ఔన్స్ ఇది ఔన్స్ వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్లో $3,150 అయింది. ఇది ఎంతవరకు పెరగచ్చింది అంటే $3,200 వరకు డాలర్ల వరకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు అప్పుడు మీకు 24 క్యారెట్ల బంగారం తులం బంగారం వచ్చేసి 1,00,000కి చేరుతుందని చెప్పి అంచనా వేశారు. అందరూ 1,00,000 అంచనా వేశారు. కానీ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అది రివర్స్లో అయింది. సో రివర్స్లో అయ్యి ఇప్పుడు ఏమైంది? ఫ్యూచర్ మార్కెట్లో 3,000 పడిపోయింది లాస్ట్ 1 వీక్ కన్నా. లాస్ట్ 1 వీక్తో పోల్చుకుంటే 3,000 పడిపోయింది ఫ్యూచర్ మార్కెట్లో. ఫ్యూచర్ మార్కెట్ ఇది ఫ్యూచర్ మార్కెట్ అంటే అంచనా వేసుకుంటుంటారు వీళ్ళు. ఫ్యూచర్ మార్కెట్లో 3,000 పడిపోద్దని చెప్పి అంచనా వేశారు లాస్ట్ 1 వీక్ నుంచి. సో ఇప్పుడు షేర్ మార్కెట్లు కంప్లీట్గా నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా ట్రంప్ 104% చైనా మీద డ్యూటీ వేసిన తర్వాత షేర్ మార్కెట్లు మొత్తం పడిపోతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఏం చేస్తున్నారు? ఏది కొనుగోలు చేస్తే బెటరు అనే దాని మీద ఆలోచిస్తున్నారు. బంగారం కొనుగోలు చేయాలా, లేదా ఇతర కంపెనీల షేర్లు కొనుగోలు చేయాలా, లేదంటే డాలర్లు కొనుగోలు చేయాలా, ఏది కొనుగోలు చేస్తే మనకు ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది అనే దాని మీద ఆలోచిస్తున్నారు. కారణం ఏంటంటే షేర్ మార్కెట్ని నమ్ముకోలేని పరిస్థితి. దాంట్లో ఉన్నటువంటి షేర్లు అమ్మేస్తున్నారు, పోటీ పడి అమ్మేస్తున్నారు. దాంతో షేర్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. మరి ఆ డబ్బును ఎక్కడ ఎక్కడించాలి? బంగారం కొందామా? బంగారం కొందామంటే బంగారం పెరిగే పరిస్థితి లేదు. అందుకే బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు. అంతర్జాతీయంగా దేశీయంగా కూడా అదే పరిస్థితి నెలకొంది. మరి ఎక్కడ పెట్టాలి? అమెరికా డాలర్ కొందామా అంటే అమెరికా డాలర్ కొన్నందువల్ల పెద్దగా బెనిఫిట్ కనిపించట్లా. కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, మాధ్యంలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక భయానకమైనటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నప్పటికీ కూడా రూపీ బలంగా నిలబడింది. కేవలం 12 నుంచి 15 పైసలు మాత్రమే తగ్గింది, బలహీనపడింది. అంతేగాని రూపీ స్టాండర్డ్గా నిలబడింది. కాబట్టి డాలర్ను కొనుగొన్నందువల్ల లాభం లేదు దేశీయ మార్కెట్లో. మరి ఏది కొనుగోలు చేయాలి అంటే అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొనుగోలు చేస్తున్నారు. అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇవి సేఫ్ సైడ్ అండి. వీటి మేరకు మళ్ళారు మొత్తం. సో ఈ అమెరికన్ ట్రెజరీ బాండ్స్ని కొనుగోలు చేస్తున్నందు కారణంగా ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అటు వెళ్ళిపోతుంది. దాంతో బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావట్లేదు. అందుకే బంగారం రేట్లు తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం. యాక్చువల్గా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి, ఈ ఏడాది ప్రారంభం నుంచి అంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ వేసుకోండి, ఈ ఏడాది ప్రారంభం నుంచి జనవరి నుంచి వేసుకోండి, ఈ క్వార్టర్ వేసుకోండి, బంగారం రేటు 15% పెరిగింది, 15% పెరిగింది. ఆల్ టైమ్ రికార్డు ఇది ఇంకా వెళ్ళిపోతుంది, 1,00,000 వెళ్ళిపోతుంది అన్నారు. కానీ డౌన్ఫాల్ అయింది. కారణం ఏంటంటే ఇక్కడ బంగారం బదులు అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొంటున్నారు, డాలర్స్ కూడా కొనట్లేదు. షేర్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు అమెరికన్ ట్రెజరీ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో బంగారం ధర పడిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ఇది అంతర్జాతీయంగా వీళ్ళు షేర్ మార్కెట్లో వాళ్ళు అంతర్జాతీయ వ్యాపారాలు చేసుకున్నారు అనుకున్నాం. మరి వినియోగదారులు ఏమైంది?
బట్ వినియోగదారులు కూడా కొనుగోలు చేయట్లా. దాదాపు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వస్తున్నటువంటి డేటా ప్రకారం బంగారపు లావాదేవీలు 70% పడిపోయాయి. లావాదేవీలు 70% పడిపోయాయి. అంటే 100కి 30 మంది కొంటున్నారు, లావాదేవీలు చేస్తున్నారు. 170 మంది లావాదేవీలు చేయట్లేదు. మరి 170 మంది లావాదేవీలు చేయట్లేదు, అమ్మకాలు ఏమో పెరిగినాయి. ఏది అంతర్జాతీయంగా బంగారపు అమ్మకాలు అమ్మేస్తున్నారు. దాని మీద పెట్టుబడి పెట్టినందువల్ల పెద్దగా లాభాలు ఉండవని చెప్పి అమ్మేస్తున్నారు. మరి అమ్మేసి దాని పెట్టుబడి ఎక్కడ పెడుతున్నారు? అమెరికా ట్రెజరీ బాండ్స్లో పెడుతున్నారు. ఆ బాండ్స్ కొనుగోలు చేస్తున్నారు. సో దాంతో ఇప్పుడు బంగారం రేటు తగ్గడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈరోజు అయితే స్వల్పంగా పెరిగింది. ఈ స్వల్పంగా పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తే కనుక మార్కెట్ ఎలా ఉందనేది, ఇది గోల్డ్ చూడండి. ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ గురించి నేను చెప్తున్నా, మిగతాది కదా హైదరాబాద్ని బేస్ చేసుకుని మిగతాది కూడా అలానే ఉంటుంది. సో హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం గోల్డ్ రేటు ఏప్రిల్ 9వ తారీఖు అంటే ఇవాళ గోల్డ్ రేట్ 22 క్యారెట్ల బంగారం వచ్చేసి, సో 22 క్యారెట్లు వచ్చేసి 8,290 రూపాయలు. అంటే గ్రామ్ రేటు ఎంత పెరిగింది? ప్లస్ 65 అంటే 65 రూపాయలు పెరిగింది 22 క్యారెట్ల మీద. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 9,044 రూపాయలు ఉంది. అది గ్రామ్ రేట్. ఇది 71 రూపాయలు పెరిగింది. ఇది 24 క్యారెట్లు. ఇవాళ స్టార్టింగ్లో బులియన్ మార్కెట్లో పడిపోయింది, బట్ పుంజుకుంది. సో 84 క్యారెట్ల 18 క్యారెట్ల బంగారం వచ్చేసి 6,783 రూపాయలు ఉంది గ్రాము. అది కూడా 53 రూపాయలు పెరిగింది. సో ఓవరాల్గా ఈరోజు కొంచెం మార్కెట్ పుంజుకుంది. ఇది నిలబడుతుందంటే గ్యారెంటీ లేదు. మనకి నిలబడుతుందని చెప్పలేము మనం. సో కాబట్టి బంగారం రేటు అనేది అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొనుగోలు దాని మీద ఆధారపడింది. ఇప్పుడైతే అందరూ అటువైపు మళ్ళారు. సో ఇవాళ స్టార్టింగ్లో బులియన్ మార్కెట్ పడిపోయినప్పటికీ కొంత పుంజుకుంది. ఈ పుంజుకోవడం అనేది చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామం. మరి దీని పర్యవసానం ఎటు ఉంటుంది అని చెప్పి ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం. కానీ బట్ జాన్ మిల్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా బంగారం రేట్లు తులం 50,000 రూపాయలు ఖచ్చితంగా చూడగలం. ఇప్పుడు కాకపోయినప్పటికీ రాబోయేటువంటి 5 సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడైతే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఈ ఫ్లక్చువేషన్ మధ్య అత్యవసరం అయితే తప్ప కొనుగోలు చేయడం అంత మంచిది కాదని చెప్పి మాత్రం చెప్పచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.